మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. విజయవాడలో వరద ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. బురద మాత్రం ఇళ్లలోకి భారీగా చేరుకుంది. సామాన్లు అలాగే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు వెళ్లిపోయారు స్థానికులు. వరద తగ్గడంతో పలువురు తిరిగి ఇళ్లకు చేరుకుంటూ ఉన్నారు. అయితే ఇళ్లలో చేరుకున్నటువంటి బురదను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలువైన సామాగ్రి 3 రోజుల నుంచి నీళ్లలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. విజయవాడ కృష్ణలంక కళానగర్లో ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతుంది. వరద నీరు తగ్గినా వరద తాలూకు బురద మాత్రం ఇంకా అలాగే ఉంది. పూర్తిగా ఒక్కసారిగా వరద రావడంతో వాళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ సామాన్లు ఎక్కడికక్కడ వదిలేసి ప్రాణాలను కాపాడుకోవడానికి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇళ్లలో ఈ వంట సామాగ్రి కావచ్చు, అదేవిధంగా విలువైన సామాన్లు కూడా ఇళ్లలోనే వదిలేసి మంచాలు, అదేవిధంగా ఫ్రిడ్జ్లు, పరుపులు అన్నింటినీ కూడా ఇళ్లలోనే వదిలేసి వారు అప్పటికప్పుడు వరద నీరు ప్రవాహం ఎక్కువ కావడంతో వీటిని వదిలేసి బయటికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇవి లోపల ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి ఈ కాలనీలో పూర్తిగా ఇటు బెడ్రూమ్లో ఇటు చూసుకోవచ్చు మనం మంచాలు కావచ్చు, అదేవిధంగా పరుపులు పూర్తిగా నీళ్లలోనే నాని ఉన్నాయి. గత 3 రోజుల నుంచి ఎందుకు పనికి వచ్చే పరిస్థితి లేదు. ఇటు విలువైన బీరువాలు, అదేవిధంగా ఈ సామాగ్రి అంతా కూడా గట్టు వారన ఉన్న గట్టు సమీపంలో ఉన్న సామాగ్రి అంతా కూడా ఇదే విధంగా తడిచిపోయింది, మొత్తం బురదమయం అయిపోయింది. కాలనీ ఇళ్లలోకి వరద నీరు రావడంతో అప్పటికప్పుడు వారి ఇళ్లను వదిలేసి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. దానికి తగ్గట్లుగానే ఈ లోపల అంతా వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడే 3 రోజుల తర్వాత వరద నీరు తగ్గడంతో తిరిగి తమ ఇళ్లలోకి వచ్చి చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతున్న పరిస్థితి. కనీసం ఇళ్ల లోపలికి అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు. మొత్తం ఇళ్ళన్నీ కూడా బురదమయం అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అని ఎట్లా ఎప్పుడు వెళ్ళిపోయారు మీరు ఎక్కడి నుంచి? మేము 3 రోజుల ముందు వెళ్ళిపోయామండి. వర్షం మామూలుగా వస్తుంది, కృష్ణానది వచ్చినప్పుడల్లా కొంత లక్క వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈసారి ఏమైందంటే ఫ్లడ్ ఎక్కువ అవటం వలన మొత్తం సడన్గా వచ్చేసింది. మొత్తం కూడా ఫ్రిడ్జ్లు, ఇదంతా మంచాలు, మొత్తం సామాన్లు మొత్తం ఇక్కడే వదిలేసి విలువైనవి కూడా వదిలేసి వెళ్ళిపోయాం. పరిస్థితి ఏంటంటే ఈ కరకట్ట ఇదంతా గోడ కట్టారు కానీ మొత్తం వ్యాయామం హెచ్చించి కట్టారు కానీ అక్కడక్కడ హోల్స్ వదిలేశారు, అక్కడక్కడ పైపులు అదంతా కూడా వదిలేసి దానికి అంటే వాళ్ళకు కూడా కొంచెం అవగాహన లేక అక్కడక్కడ ఈ డ్రైనేజీ వాటర్ అంతా దాంట్లో నుంచి అవతలకి కృష్ణానదిలోకి వెళ్ళిపోవటానికి వాళ్ళు వదిలేశారు అక్కడ పైపులు. ఆ పైపులో నుంచి ఫ్లడ్ ఎక్కువ అవడం వలన ఆ పైపులో నుంచి ఇటు వచ్చేసింది. ఎట్లా ఉంటుందన్న ఇప్పుడు? అంటే ఇదే ఫస్ట్ టైం వరద స్థాయిలో? ఇదే ఫస్ట్ టైం కాదన్న, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉన్నారు. ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఆయన కట్టారు ఈ పాత కూడా. ప్రతి చోట హోల్స్, ఆ డ్రైనేజీకి సంబంధించిన తూములు ఆ గోడ కింద నుంచి పెట్టారు. మరి వాటికి ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత రాష్ట్రం దేశాలు అభివృద్ధి అవుతున్నాయి, మరి వాటికి సంబంధించిన లాక్స్ అనేవి కూడా పెట్టలేదు వాళ్ళకి. ఆ మున్సిపాలిటీ సిబ్బంది పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉన్నారు, జగన్ గారు 5 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ తూముల్ని వాటికి శాశ్వత పరిష్కారం ఇంతవరకు ఒక్కళ్ళు కూడా కనిపెట్టలేదు. ఇక మా పరిస్థితి ఏంటంటే వరద వస్తే మేము పరిగెత్తాలి సాగు బతుకుల్లో. అది చిన్నపిల్లలు ఉన్నారు, చూడండి, చిన్నపిల్లలు, పాలు తాగే పిల్లలు కూడా ఉన్నారు. చాలా విపరీతంగా ఎలా అంటే ఒక చోట అయితే ఆ తూము తన్నేసింది బయటికి, దానికి సంబంధించిన మూత తన్నేసింది. మా ఇళ్లలో మునిగిపోయి ఇంక మేము పరిగెత్తడమే ప్రతిసారి. చంటి పిల్లలు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలతో ఈ సామాన్ అంతా కూడా ఎక్కడికక్కడ వదిలేసి వాళ్ళు మంచాలు కావచ్చు, అదేవిధంగా బీరువాళ్ళు, ఇతర డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి. మరొక 2-3 రోజుల తర్వాత మాత్రమే ఈ లోపలికి వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ వరదల సమయంలో ఇదైతే ఈ సమీపంలో ఉన్న తమ పరిస్థితి ఎట్లానే ఉంటుంది. ఈసారి మాత్రం మరింత వరద ఉధృతి పెరగడంతో తమ సామాన్లు కావచ్చు, తమ ఇళ్ళు ఎందుకు పనిచేసేయడానికి అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ సాయి సుధీర్, విజయవాడ నుంచి.